జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం స్పందించలేదు, మంచిదే అని అంటున్నారు చాలా మంది. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, అర్థమైందా? అరే నిన్నెవడక ఇప్పుడు అధికార ప్రతినిధి ఒక పదవి ఇచ్చారు ఆడికి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? నోటులాగా చక్కగా ఎవరికి ఇది ప్రాబ్లం రాకుండా అందరిని సమానంగా మాట్లాడుతూ ఆ పార్టీని కాపాడుకుంటూ అలా పనిచేయాలి తప్ప డైరెక్ట్ గా ఒక సీఎంనే అట్లా తిట్టాడంటే ఇంకా అధికార ప్రతినిధి ఎలా అవుతాడు? అర్థమైందా? అయిపోయింది పని అటు చాప్టర్. ఓకే సార్, ఆల్రెడీ అసలుకే బూతులు పార్టీ అని ఒక పేరు వచ్చింది, మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు ఇంకా తిడతాం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం. అయిపోయింది, వాళ్ళని తీసేయాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఏమైనా స్పందిస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు తయారు చేస్తాడు, ఇట్లాంటి వాళ్ళు తీసేయడం అంటూ జరగదు. ఇప్పుడు వాళ్ళ కారణంగానే 11 సీట్లు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఓడిపోతాడు. కారణం ఏంటంటే ఆయన తెలుసుకోవట్లా. ఇప్పుడు ఒక పేరుని అడిగాడు, జోగి రమేష్ గాడు, శ్రేయరెడ్డి గాడు, ఇప్పుడు దీని పేరేంటి రోజా. ఇట్లా కాదు, మంచిని చేయండి, మంచిగా చేస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి. ఇట్లా నువ్వేంటి, నీకు అసలు నీకు ఎవరు నేర్పుతున్నారో ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారో అర్థం కాదు. ఈ తొట్టి గ్యాంగ్ అంతా తయారు చేసుకుంటావు, తెల్లారులెగితే వీళ్ళే నీ పదవి పోవడానికి మెయిన్ కారణం నువ్వు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, మెయిన్ వీళ్ళే. నువ్వు ఓడిపోవటానికి 11 సీట్లు రావడానికి ఈ 11 మందే కారణం. అర్థమైందా? దయచేసి ఇట్లాంటి వాళ్ళు తీసేసాయి, వీళ్ళ పక్కన పెట్టుకో, ఒక మంచి టీమును తయారు చేయి, మంచి ఒక పరిపాలన విధానాలు వాళ్ళకి నేర్పు, నెక్స్ట్ గెలవడానికి ఏమైనా ప్లాన్ చేసుకో. అంతేగాని వీళ్ళు ఉన్నారనుకో, నువ్వు కూడా పులివెందుల్లో పులి కాదు కదా, పిల్లి కాదు కదా, ఎలుక కాదు కదా, దానికన్నా నీచంగా నీ పరిస్థితి ఎక్కడో ఉంటుంది.